హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. చాలామంది భక్తిలో వాక్యం విన్నవారు ఆ భక్తిని ఈ ఇతర అపేక్షలు వచ్చి ఈ జీవన సంబంధమైన ఈ లోక సంబంధమైన కార్యాలలో ఇరుక్కొని వారు అణిచివేయబడుతున్నారు. వారు భక్తిలో ఫలించడం లేదు. వాళ్ళ 90% క్రైస్తవులు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాను అంటున్నావు, రక్షించబడి 10 సంవత్సరాలు అయింది అంటున్నావు. నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఒక్కరు మారారా? నీ మాదిరిని చూసి నీ ఇంటి వారు ప్రభువుని వైపు తిరిగారా? నేను జయించాను, నాకున్న ఈ యొక్క దురాశను జయించాను, నా కోపాన్ని జయించాను, నా అసూయను జయించాను, నా పిసిరిగొడతనాన్ని జయించాను, నా క్షమించలేని మనసును నేను జయించాను అని చెప్పగలరా? ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడు నేను వాళ్ళని మాత్రం క్షమించను అంటారేంటి? అది కుదరదు అనే క్రైస్తవులను చూస్తుంటామండి. ఇదేంటంటే ఈ జీవన సంబంధమైన ఈగో. ఏంటంటే అది ఈగో. చాలామందికి ఈగో 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 అంటే ఏంటమ్మా? స్వాభిమానం. అది కరెక్ట్ తెలుగు మాట. స్వాభిమానం. నేను నాది. హౌ కెన్ ఐ కమ్ డౌన్? ఐఎమ్ ఏ పాస్టర్. మా కులం ఏంటో తెలుసా? ఎంతో పోజు కొడతారు. కులం చూసి తలకాయ బరువు అయిపోద్ది, పదవి చూసి తలకాయ బరువు అయిపోద్ది. లెవెల్ దిగరంట. ఆ లెవెల్కి ఇదంతా సరిపోదాయి. ఏందంటే సరిపోదు. యేసయ్య దగ్గర ఈగో లేనే లేదండి. దీనుడు. యేసయ్యను వెంబడించేవారు దీనులుగా ఉండాలి. నీ ఈగోలు గీగోలు పక్కన పెట్టు. మీరు ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే వాడు అందరికీ బానిసగా పనిచేయాలి. లోకంలో గొప్పవాడిగా ఉండాలంటే ఏంటేంటో చేయాలి. కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు అవ్వాలంటే తగ్గించుకుంటే హెచ్చించేవాడు ఆయన. ఈ జీవన సంబంధమైన ఈగోలు, కులము, పెళ్ళి వచ్చేటప్పటికి చూడండి, విశ్వాసులు అందరూ కూడా పెళ్ళి పాయింట్ వచ్చేటప్పటికి కులం కావాలి, మా లెవెల్కి తగిన వాళ్ళు కావాలి. నీవు ఏర్పరిచిన మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మ్యారేజ్ మ్యాటర్లో దేవునికి దూరం అయిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళని చాలామంది విశ్వాసాలు నేను చూస్తున్నాను. ముళ్ళ తుప్పలయ్యాయి. ముళ్ళ తుప్పల్లో పడిపోయావు, చుట్టూ అయిపోయావు. అవిశ్వాసి నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరమ్మా? ఎవరయ్యా? సాతాను కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో? ఊరుకుంటాడా మామ? కూతుర్ని పెట్టి కీయిస్తుంటాడు. నీ విశ్వాసం అంతా ఎగిరిపోద్ది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. మీరు దేవుని బిడ్డలైతే మీరు ఉద్యోగాలు చేసే స్థలములో సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి, అంత మట్టుకే. కానీ అక్కడ అన్నిటికీ సై అంటే సై అంటాం కుదరదు. అందరితో అన్ని విషయాల్లో ఏకీభవించలేం మనం. ఎందుకంటే దేవుని మార్గాన్ని వెంబడించేవారు. నీ ఆఫీసులో నీ ప్రభావం నీ ఆఫీసు చుట్టూ మనుషుల మీద పనిచేస్తుందా? వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేస్తుందా? వాళ్ళు ముళ్ళు తుప్పల్లాగా నిన్ను అణిచేస్తున్నారా? నువ్వు దేవుని సాక్షిగా 30 60 100 ఫలించి నీ వైపు చూసే అంత రీతికి నువ్వు ఎదుగుతున్నావా అనేది పరీక్షించుకోండి. దేవుని చేతుల్లో పడ్డవాడు ఎప్పుడు కూడా నష్టపోడండి. దేవుని కొరకు నిలబడు. శోధన సమయంలో, పోరాటంలో దేవుని కొరకు నిలబడు. ఇతర అపేక్షలు, అనవసరమైన అపేక్షలు, అపేక్ష, ఆశ, డిజైర్. ఆశ అనేది ఆశ, కోరిక. ఇచ్ఛ అనేది స్ట్రాంగ్ ఆశ అన్నమాట. ఇచ్ఛ అంటే ఇంకా ఖచ్చితంగా పొందుకోవాల్సిందే అనేది ఇచ్ఛ. ఇచ్ఛలకు, ఇతర అపేక్షలకు చోటు ఇవ్వకండి. ఏది పట్టుకుంటే నేను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు అంటాడట్టు. అది నాకు కావాలంటే కావాలి అనేది ఏది ఉండకూడదండి మన జీవితంలో. పట్టుకోవాల్సింది క్రీస్తుని గట్టిగా, మిగిలిన అన్నీ లూజ్గా పట్టుకో.
రెడీ టు లీవ్ ఎనీథింగ్. ఇది వదలను, క్రీస్తుని వదిలేస్తారన్నావా, అయిపోయింది నీ పని, అణిగిపోయావు, అణిచివేయబడుతున్నావు. క్రీస్తుని పట్టుకో, ఆయనకి వ్యతిరేకమైన వాటిని వదిలేయి, అప్పుడు నువ్వు ఫలిస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధానములో నీ మాటతో మా హృదయాలని పరిశీలించుకుంటున్నామయ్యా. వాక్యం వింటున్నామయ్యా. వినువారుగా ఉండక వినిన దాని ప్రకారం నడుచుకుని వారిగా ఉండమన్నావే. రక్షించబడ్డామని చెప్పే ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనం వలె వారి హృదయాలలో దేవుని వాక్యం ఫలించినట్లుగా, మిక్కిలి గొప్పవాడగు వరకు ఇస్సాకు ఆశీర్వదించబడినట్లు మేమును నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయం చేయ. నీ వాక్యం మరచి, నిన్ను మరచి లోకాన్ని వెంబడించే వారిగా మేము ఉండక అయ్యా, నీ వాక్యం అనే ఖడ్గముతో ఇతర అపేక్షలను ఖండించటానికి మా హృదయమును నీ ఆలయముగా, నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మేము ఉండటానికి మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠీనుడు ఉండి మమ్మల్ని నడిపించడు ఆయన. మరి దేనికి మా గుండెల్లో చోటు లేదయ్యా. ప్రతి కుటుంబము దీవించిన ఆయన. మా ఇంటిలో ఉన్న వారందరూ ముందు మేము నీ కొరకు సంపాదించుకోవాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో, డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, బ్యాంక్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ వీరు చుట్టూన్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయాలి. వీరి తల ఎత్తి నీ నామాన్ని మహిమపరుచుకో తండ్రి. నీ నామానికి సిగ్గు తెచ్చే బతుకులు మాకు రాకుండా నిన్ను ఘనపరిచే జీవితాలను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయన ఆవరణలో కూడి వచ్చి ఆయన ఆరాధించుకున్న మనకి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.